కార్తీక పురాణం 1వ అధ్యాయం. శౌనకుడు మొదలైన మునులకు సూతుడు కార్తీక పురాణం చెప్పటం. అది నైమిషారణ్య ప్రాంతం. మొత్తం 12 సంవత్సరాల పాటు జరిగే అతి గొప్పదైన సత్రయాగం జరుగుతోందక్కడ. శౌనకుడు మొదలైన మునులకు సూత మహాముని పెద్ద దిక్కుగా ఉంటూ సాయంత్రం వేళ పురాణాలు, పుణ్యపురుషుల చరిత్రలు వివరిస్తూ కాలం గడుపుతున్నాడు. ఒక రోజున శౌనకుడు తదితర మునులందరూ సూతుడి దగ్గరకు వచ్చి నమస్కారం చేసి, కలియుగంలో మానవుల సమస్త పాపాలు పోగొట్టేది, మోక్షాన్ని ప్రసాదించేది అయిన కార్తీక మాస మహాత్యాన్ని కూడా మీ ద్వారా తెలుసుకోవాలని అనుకుంటున్నాము. మా అభ్యర్థనకు మన్నించి కార్తీక మాస వ్రత విషయాలు, ఆ మాస మహాత్యాన్ని తెలియజేయవలసింది అంటూ ప్రార్థించారు. మునుల కోరిక విన్న సూత మహర్షి వారికి గల ధర్మచింతనను గ్రహించి మరింత ఆనందానికి లోనయ్యాడు. కార్తీక మాస మహాత్యాన్ని, ఆ వ్రత విశేషాలు, కథను చెప్పడం ప్రారంభించాడు. వశిష్ఠ మహర్షి జనక మహారాజుకు కార్తీక మాస వ్రత ధర్మాలు బోధించడం. పూర్వం ఒక సందర్భంలో వశిష్ఠ మహర్షి గొప్ప యాగాన్ని చేయాలని నిర్ణయించుకున్నాడు. యాగం చేయటానికి అవసరమైన ద్రవ్యాలు, ఇతర అవసరాలకు తగిన ధనాన్ని జనక మహారాజు ద్వారా పొందాలని నిర్ణయం తీసుకొని మిథిలా నగరానికి చేరుకున్నాడు. మహర్షికి జనకుడు సాదరంగా స్వాగతం పలికి పాదపూజ చేసి గురు సత్కారం చేశాడు. మహాత్మా, మీ రాక వల్ల నా రాజ్యం పావనమైంది. నేను, నా రాజ్య ప్రజలు అత్యంత పుణ్యాన్ని పొందాము. మీ పాద ధూళి సోకడం వలన మా పాపాలన్నీ తొలగిపోయాయి. మహర్షి, నేను మీకు చేయగలిగిన సేవ ఏమిటో చెప్పండి అంటూ వినయంగా అడిగాడు. అందుకు వశిష్ఠుడు ఎంతో సంతోషించి తాను వచ్చిన కారణాన్ని వివరించి యాగానికి తగిన అర్ధ అంగ భాగాన్ని సమకూర్చమని మహారాజుని అడిగాడు. జనకుడు ఎంతో సంతోషంతో అంగీకరించి యాగానికి కావలసిన అన్ని వనరులు సమకూరుస్తానని మాట ఇచ్చాడు. అదే సమయంలో మహర్షి, మీ వంటి పరమ పూజనీయుల వలన కార్తీక మాస వ్రత మహాత్యాన్ని వినాలనే కోరిక నాకు చాలా కాలంగా ఉంది. సంవత్సరంలో ఉన్న అన్ని మాసాల్లోనూ కార్తీక మాసానికే ఎందుకింత ప్రాముఖ్యత ఏర్పడింది? అన్ని వ్రతాల కన్నా కార్తీక మాస వ్రతాచరణ చాలా శ్రేష్టమైనదని చెబుతారు. అందుకు కారణం ఏమిటి? చాలా కాలంగా నాకు ఈ సందేహం తీరకుండా ఉంది. దయచేసి వివరించండి అంటూ వశిష్ఠ మహర్షి జనక మహారాజును ప్రార్థిస్తాడు. జనకుడి మాటలు విన్న మహర్షి ఎంతో ఆనందంతో, రాజా, నీ సందేహం చాలా యోగ్యమైంది. నీతో పాటు లోకానికి సైతం మేలు చేకూరుస్తుంది. నువ్వు అడిగిన వివరాలన్నీ వివరంగా చెబుతాను, శ్రద్ధగా విను అంటూ కార్తీక మాస వ్రత మహాత్యాన్ని చెప్పడం ప్రారంభించాడు. జనక మహారాజా, పూర్వజన్మలో ఎంతో పుణ్యం చేసుకుంటే గాని మంచి విషయాలు వినాలన్న కోరిక పుట్టదు. అటువంటి పుణ్యం నువ్వు చేసుకున్నావు. నువ్వు అడిగిన కార్తీక మాస వ్రత మహాత్యం విశేషమైన పుణ్యాన్ని కలిగిస్తుంది. ఆ కథ వినటం వల్లనే పాపాలన్నీ తొలగిపోతాయి. కార్తీక మాసం హరిహర స్వరూపం. ఈ మాసంలో చేసే వ్రతానికి కలిగే ఫలితం ఇంత అని చెప్పటం ఎవ్వరికీ సాధ్యం కాదు. ఈ వ్రత కథ వినటం వల్లనే నరక బాధల నుండి విముక్తి కలుగుతుంది, అంతులేని ఆనందాన్ని కలిగిస్తుంది. మిథిలా నగరానికి అధిపతివైన ఓ మహారాజా, ఏ వయస్సు వారైనా, స్త్రీ పురుషులెవరైనా, ఏ వర్ణం వారైనా ఎటువంటి భేదభావాలు లేకుండా ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు. కార్తీక మాసంలో సూర్యుడు తులారాశిలో ఉన్న సమయంలో వేకువజామునే లేచి కాలకృత్యాలు తీర్చుకొని, సంకల్పం చెప్పుకొని స్నానం చేసి దాన ధర్మాలు, పూజలు నిర్వహించిన వారికి లెక్కించటానికి సాధ్యం కానంత పుణ్యం కలుగుతుంది. కార్తీక శుద్ధ పాడ్యమి నుంచి ఈ వ్రతాన్ని ప్రారంభించాలి. ఓ దామోదర, నీ వ్రతాన్ని నిర్విఘ్నంగా జరుపుకోవాలని అనుగ్రహించు అంటూ కార్తీక దామోదరుడికి నమస్కారం చేసుకోవాలి. ఆ తర్వాత సంకల్పం చెప్పుకొని కార్తీక స్నానం చేయాలి. సూర్యుడు తులారాశిలోకి ప్రవేశించగానే గంగా నది ద్రవ రూపం ధరించి అన్ని నదుల్లోనూ ప్రవేశిస్తుంది. అందువల్ల ఈ మాసంలో సూర్యోదయానికి పూర్వమే సంకల్పం సహితంగా
చేసే స్నానం గొప్ప పుణ్యాన్ని కలుగజేస్తుంది. ఈ సమయంలో నదులు, తటాకాలు, చెరువులు, బావులు మొదలైన అన్ని జలాశయాల్లోనూ విష్ణుమూర్తి వ్యాపించి ఉంటాడు. కాబట్టి నదీ స్నానం చేయటానికి అవకాశం లేనివారు నిరాశ పడకుండా తనకు అవకాశం ఉన్న అన్ని వనరులను ఉపయోగించుకొని శాస్త్రవిధానంగా సంకల్పం చెప్పుకొని స్నానం చేసినట్లయితే కార్తీక స్నానం ఫలితం కలుగుతుంది. స్నానం కోసం నదీ తీరం చేరుకున్నవారు ముందు కాళ్ళు, చేతులు శుభ్రంగా కడుక్కొని ఆ తర్వాత నదిలోకి వెళ్ళి మొలలోతు నీళ్ళల్లో నిలబడాలి. ముందుగా భైరవుడికి నమస్కారం చేయాలి. తర్వాత ఆచమనం చేసి దేవతలకు, ఋషులకు, పితృదేవతలకు తర్పణం ఇవ్వాలి. ఆ తర్వాత 3 దోసెల నీళ్లను గట్టు మీద విడిచిపెట్టాలి. గట్టు మీదకు చేరుకున్న తర్వాత తాను కట్టుకున్న వస్త్రం కొనల్ని దగ్గరకు తీసుకువచ్చి గట్టిగా పిండాలి. ఇలా చేయటం వల్ల వస్త్రానికి ఉన్న నీరు కొద్దిగా గట్టు మీద పడుతుంది. ఇలా చేయటాన్ని యక్షతర్పణం అంటారు. తర్వాత ఒళ్ళు తుడుచుకొని పొడి వస్త్రాలు ధరించాలి. హరినామ స్మరణం చేయాలి. విష్ణువుకు ఇష్టమైన పువ్వులను స్వయంగా కోసి పూజకు సిద్ధం చేసుకోవాలి. సంప్రదాయం ప్రకారం ఊర్ధ్వ పుండ్రాలు లేదా విభూది ధరించాలి. వర్ణాశ్రమ ధర్మాల ప్రకారం సంధ్యావందనం లేదా పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకోవాలి. అలంకరించుకున్న మండపంలో దేవతా ప్రతిమలు ఉంచి పువ్వులు, చందనంతో అలంకరించాలి. దీపారాధన చేసి శాస్త్రంలో చెప్పిన విధంగా షోడశోపచారాలతో పూజ చేయాలి. ఈ పూజను అవకాశాన్ని బట్టి ఇంట్లో కానీ, నదీ తీరంలో కానీ, దేవాలయాల్లో కానీ, రావి చెట్టు మొదట్లో కానీ చేయవచ్చు. పూజ పూర్తయిన తర్వాత శక్తి కొద్దీ నివేదనలు సమర్పించాలి. బ్రాహ్మణులకు దక్షిణ తాంబూలాలు ఇచ్చి నమస్కరించాలి. సాయంకాలం సంధ్యా సమయంలో తిరిగి సంకల్పం చెప్పుకొని స్నానం చేయాలి. ఉదయం చేసిన విధంగానే పూజ పూర్తి చేయాలి. శివాలయానికి కానీ, విష్ణాలయానికి కానీ దీపాలు వెలిగించాలి. అవకాశం లేనివారు ఇంట్లోని తులసి కోట వద్ద అయినా దీపం వెలిగించవచ్చు. తమ శక్తి కొద్దీ స్తోత్రాలు పారాయణ చేయాలి. అనంతరం బ్రాహ్మణులకు, బంధుమిత్రులకు భోజనం పెట్టి తాను భుజించాలి. ఇలా కార్తీక మాసం అన్ని రోజులు ఆచరించిన వారు కుల, వర్ణ, వర్గ భేదం లేకుండా మోక్షం పొందుతారు. ప్రస్తుత జన్మలతో పాటు పూర్వజన్మలో చేసిన పాపాల నుంచి కూడా విముక్తి పొందుతారు. ఈ వ్రతాన్ని చేయటానికి అవకాశం లేనివారు ఈ వ్రతాన్ని ఆచరిస్తున్న వారిని చూసి మనసారా స్వామికి నమస్కరించిన వ్రతం చేసినంతటి పుణ్య ఫలితం పొందుతారు. ఇందులో ఎటువంటి సందేహమూ లేదు. స్కాంద పురాణంలో వశిష్ఠ మహర్షి చెప్పిన కార్తీక మాస వ్రత మహాత్మ్యంలోని మొదటి అధ్యాయం సమాప్తం. మొదటి రోజు పారాయణం సమాప్తం.